కేటీఆర్ కాన్వాయ్పై దాడి. మూసి బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తల దాడి. కారుపైకి ఎక్కి అద్దాలు ధ్వంసం. నిర్వహించకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కాన్వాయ్ని వెంబడించి మరీ దారి కాచి అటకాయించి వీరంగం సృష్టించారు. ఏకంగా కేటీఆర్ ఉన్న కారుపైకి ఎక్కి అద్దాలను వెంట తెచ్చుకున్న ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు కేటీఆర్ భద్రతా సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా పలువురు గాయపడ్డారు. ఇంత జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై అనుమానాలు కలుగుతున్నాయి. అంబర్పేట నియోజకవర్గంలో మూసి నిర్వాసుల బాధితులకు మద్దతుగా మరి కేటీఆర్ వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే ఈ దాడి జరిగింది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈనాడు మారణాయుధాలు తీసుకొచ్చి దాడికి ప్రయత్నించినంటే ఇది మాకు ఎందుకో అనుమానాలకు దారి తీస్తున్నాయి. ప్రజలకు మద్దతు పలికేందుకు, అదేవిధంగా బాధితులకు పరామర్శించేందుకు వెళ్తే మాత్రం ఈ విధంగా దాడులు చేయడం ఎంత మనకు కరెక్టు. అదేవిధంగా పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అన్నట్టుగా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. మరి దానిపైన కూడా వారు పోలీసులను ఆశ్రయించి కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ దాడులు అదేవిధంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీజేపీ వాళ్ళ మీద కూడా ఇదే విధంగా దాడులు చేయడం జరిగింది. అప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అంటే అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారనా, లేకపోతే ఎట్లా? పోలీసుల పాత్ర వాళ్ళ సైడ్ ఉండాలి. ఈనాడు ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు కరెక్టు? పోలీసులు పట్టుకోవాలి, ఎవరైతే దాడికి యత్నిస్తున్నారో వాళ్ళని పట్టుకొని పిఎస్లకు తరలించాలి, వారిని విచారించాలి. ఎవరు వాళ్ళు వచ్చినారు, ఎవరు పంపించినారు, ఎందుకు దాడి చేసిరు, ఇదంతా.